వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో ఇది ఫస్ట్ ఇయర్లో వస్తుంది, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కూడా వచ్చేటటువంటి ఒక క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమనేది మనకి క్వశ్చన్ యొక్క ఉద్దేశం అనమాట. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ టిపికల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి టిపికల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకని, దీనికి రీజన్ ఏంటి, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒకసారి చూస్తే రీజన్ ఏంటంటే, ఒకటి స్మాల్ అటామిక్ సైజ్, దీనికి ఉన్నటువంటి చిన్న పరమాణు పరిమాణం వల్ల. రెండోది హై న్యూక్లియర్ ఛార్జ్, అధిక కేంద్రక ఆవేశం వల్ల. మూడవది ప్రెజెన్స్ ఆఫ్ అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్, జతకూడని డి ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల. ఈ ప్రధానంగా ఈ 3 కారణాల వల్ల ఈ యొక్క ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే టిపికల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనే వాటిని మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాయి, ప్రదర్శిస్తాయి. సో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది సపరేట్లు రాసి దీని కింద మనం ఒక 5 పాయింట్స్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్, దే ఎగ్జిబిట్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్. ఇవి ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితుల్ని మనకు అవి ఎగ్జిబిట్ చేస్తాయి. వీటిని మనం వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అని, తెలుగులో బహుళ ఆక్సీకరణ స్థితులను మనం పిలవడం జరుగుతుంది. ఎందుకని అంటే, దిస్ ఈజ్ డ్యూ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఎడిషన్ టు ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఇన్ ఫార్మింగ్ ద మెటల్ అయాన్స్. మీకు తెలుసు దీని యొక్క అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ n-d1 to 10 ns1 to 2 అనేది మీకు తెలుసు. అయితే ఇక్కడ రెండు మనకి ఇక్కడ ఒకటి ns స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, అలాగే n-dలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రెండు కూడా కాంపౌండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఎక్కువ మనకి ఆక్సీకరణ స్థితులు రావడం అనేది మనకి ఇక్కడ ఈ యొక్క ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో జరుగుతుందనే దానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ +2 నుంచి మనకి +7 వరకు ఆక్సిడేషన్ స్టేట్స్ ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏం చెప్పొచ్చు అంటే మనకి ఇక్కడ +2 అని చెప్పొచ్చు. ఎక్కడి వరకు వెళ్తుంది మనకి అది +2 +3 +4 +5 +6 +7 వరకు మనకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ది మనకి ఇక్కడ +7గా మనం చెప్పొచ్చు. అలాగే మ్యాక్సిమం ఎంత అని చెప్పొచ్చు అంటే, అండ్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +8 అనమాట. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి +8. ఒకటి రుథీనియము, 2 ఆస్మియం అనేటువంటి ఎలిమెంట్స్ ఈ +8 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాయి. ఇన్ని ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించేటటువంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనకి దీనికి సంబంధించి. ఒకటి నెక్స్ట్ పాయింట్, రెండో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ గురించి ఒకసారి చూస్తే, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ దేర్ అయాన్స్ ఎగ్జిబిట్ కలర్. ఇందులో ఎక్కువ మనకి ఎలిమెంట్స్ వాటి యొక్క అయాన్స్ కూడా మనకి ఏం చేస్తాయంటే రంగుని ప్రదర్శిస్తాయి. కలర్డ్ కాంపౌండ్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ కలర్ అనేది మనకి రావడానికి కారణం ఏంటంటే ఒకసారి చూస్తే, ద కలర్ ఎగ్జిబిటెడ్ బై ద ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఆర్ రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ దెమ్. దాంట్లో ఉన్నటువంటి అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్, జతకూడని డి ఎలక్ట్రాన్ల వల్ల మనకి ఇది రంగుల్ని, కలర్స్ని ఇవ్వడం అనేది, కలర్స్ని ఎగ్జిబిట్ చేయడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ మనకు అది ఫుల్లీ ఫీల్డ్ ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్లో ఉంటే కనుక అవి ఖచ్చితంగా మనకి అవి కలర్ని ఎగ్జిబిట్ చేయవన్నమాట. ఇది ఎందువల్ల మనకి ఎగ్జిబిట్ చేస్తున్నాయంటే, మనకి ఇక్కడ అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి అవి కలర్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. విజిబుల్ రీజియన్లో కనుక మనం వీటి యొక్క సబ్స్టెన్స్ని మనం ఉంచినప్పుడు ఏమవుతుందంటే, ఇందులో మెటల్ని కానీ లేకపోతే మెటల్ అయాన్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి యొక్క లైట్ని మనం ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకుని దాని యొక్క కాంప్లిమెంటరీ కలర్ని మనకి ట్రాన్స్మిట్ చేయడం అనేది ఇక్కడ మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రేటెడ్ కాఫర్ అయాన్ Cu2+ అయాన్స్ ట్రాన్స్మిట్స్ బ్లూ కలర్. కాఫర్ అయాన్స్ ఒక తీసుకుంటే కనుక మనకి ఏం చేస్తుంది, ఏం ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే బ్లూ కలర్ని మనకి ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫ్లేమ్ టెస్ట్ అని మీకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మనకి ప్రాక్టికల్లో కూడా మీరు చేస్తారు దీనికి, ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఒకసారి చూస్తే, దీస్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ యాక్ట్ యాజ్ గుడ్ క్యాటలిస్ట్ ఫర్ వేరియస్ కెమికల్ ప్రాసెస్. వివిధ రకాల కెమికల్ ప్రాసెస్లో వీటి యొక్క ఎలిమెంట్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కానీ, ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాంపౌండ్స్ కానీ మనకి ఎలా పనిచేస్తాయంటే మనకి యాక్చువల్గా మంచి
క్యాటలిస్ట్లుగా మనకి ఉత్ప్రేరకాలుగా మనకి ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ట్రాన్సిషన్ మెటల్స్ ప్రాసెసెస్ గుడ్ క్యాటలైటిక్ ప్రాపర్టీస్, మంచి ఉత్ప్రేరక ధర్మాలను కలిగి ఉంటాయి. దిస్ ప్రాపర్టీస్ డ్యూ టు ద ఫ్రీ వ్యాలెన్సీస్ ఆఫ్ ద మెటల్స్ అండ్ ఆల్సో డ్యూ టు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. రెండు రకాల కారణాలు మనం ఇక్కడ చెప్పొచ్చు ఇది క్యాటలిస్ట్గా పనిచేయడానికి. ఒకటేమో మనకి ఇవన్నీ ఫ్రీ వ్యాలెన్సీస్ ఆఫ్ మెటల్స్ వల్ల, రెండోది ఫ్రీ వ్యాలెన్సీస్ ఉండడం వల్ల, రెండోది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ కలిగి ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇవి మనకి క్యాటలిస్ట్గా పనిచేస్తే మంచి క్యాటలిస్ట్గా పనిచేసే అవకాశం ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూస్తే ఒకసారి ప్లాటినం ఆర్ వెనాడియం పెంటాక్సైడ్ V2O5, ఇవి ప్లాటినం కానీ లేకపోతే వెనాడియం పెంటాక్సైడ్గా మనకి కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేసినప్పుడు ఇది మనకి క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ప్లాటినం అయితే మనకి ఆస్ట్వాల్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని తయారు చేసేటప్పుడు మనకి ప్లాటినం అనేది క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది. ఇక రెండోది ఐరన్ అండ్ మాలిబ్డినం, ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని మనం సింథసైజ్ చేసేటప్పుడు, అమోనియాని తయారు చేసేటప్పుడు ఈ ఐరన్ అండ్ మాలిబ్డినం అనేది మనకి ఇక్కడ క్యాటలిస్ట్లుగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ది మనకి నికెల్ చూస్తే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అనమాట. ఆయిల్స్ని డాల్డాగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం హైడ్రోజనేషన్ అని పిలవడం జరుగుతుంది. నూనెల హైడ్రోజనీకరణ మనం పిలుస్తాం. అక్కడ మనకు ఉపయోగపడేటటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నికెల్ అనమాట. ఇది క్యాటలైటిక్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇదొకటి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ దే అండ్ దేర్ అయాన్స్ ఎగ్జిబిట్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. అంటే వీటిలో ఉండే అయాన్లు ఏం చేస్తాయంటే ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేకపోతే వీటికి సంబంధించిన అయాన్స్ అనేవి పారాయస్కాంత ధర్మాలను ఇవి కలిగి ఉంటాయి, మ్యాక్సిమం కలిగి ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఏంటి మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఆర్ పారామ్యాగ్నెటిక్. ఇందులో చాలా వరకు ట్రాన్సిషన్ ఎలిమెంట్ చాలా వరకు ఎలా బిహేవ్ చేస్తాయంటే పారామ్యాగ్నెటిక్, పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి. సిన్స్ దే కంటైన్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఎప్పటివరకు అందులో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి ఏం చేస్తాయంటే పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ని, పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్గా ఉంటాయని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఏంటి పారామ్యాగ్నెటిజం అంటే సబ్స్టెన్సెస్ విచ్ ఈస్ అట్రాక్ట్స్ external magnetic field are called as paramagnetic substances. This phenomena is called as paramagnetism అనమాట. ఏవి మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు వెనాడియం 3+, V3+గా మనం ఒకటి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. Fe2+, ఐరన్ 2+, ఈ రెండు కూడా పారామ్యాగ్నెటిక్ సిన్స్ దే కంటైన్ 2 and 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ రెస్పెక్టివ్లీ. అంటే వెనాడియంలో మనకి 2, అలాగే ఐరన్ Fe2+లో మనకి 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇవి మనకి పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ని, మ్యాగ్నెటిక్గా మనకి ఇవి ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటంటే దే ఫార్మ్ యూజ్ఫుల్ అలాయ్స్, అలాయ్ ఫార్మేషన్ ఎబిలిటీ అనమాట. ఇవి మంచి అలాయ్స్ని మనకి ఇవి ఇవ్వడానికి ముఖ్యంగా అవకాశం ఉందన్నమాట. ఎందుకని అంటే మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ షో గ్రేట్ టెండెన్సీ టు ఫార్మ్ అలాయ్స్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. అంటే మనకి వాటిలో అవి లేకపోతే ఒక మెటలు, రెండోది మెటలాయిడ్ లేకపోతే నాన్ మెటల్ ఇలాంటి మిక్స్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అలాయ్స్ని మనం ఇక్కడ తయారు చేయొచ్చు అనమాట. సిమిలర్ అటామిక్ సైజెస్ ఉండడం వల్ల ఇలాంటి ఒక ప్రాపర్టీ అలాయ్స్ను ఫామ్ చేసేటటువంటి ఒక ప్రాపర్టీ ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఉండడం అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ కూడా మనం అంటే మెకానికల్ ప్రాపర్టీస్ని ఎన్హాన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే అలాయ్స్ని తయారు చేసుకుంటాం. ఈ రస్టింగ్ అలాంటివి లేకుండా ఉండడం కోసం మనం తయారు చేసుకోవడం అనేది అలాయ్స్ని మిశ్రమ లోహాలు అంటాం మనం వీటిని, దానికోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒకటేమో బ్రాస్ ఇత్తడి, రెండోదేమో బ్రాంజ్ కంచు. వీటిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూస్తే బ్రాస్ తీసుకుంటే కాఫరు మరియు జింక్ ఉంటుంది, అలాగే బ్రాంజ్ తీసుకుంటే కాఫరు మరియు టిన్ అనేటటువంటి ఎలిమెంట్స్ దీంతో ఉంచి వీటిని మనం అలాయ్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి ముఖ్యమైనటువంటి ఒక 5 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనమాట దేనికి సంబంధించి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.